క్వార్టర్లకు వెంటనే శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లకు వెంటనే సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లకు వెంటనే శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లకు వెంటనే శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లకు వెంటనే సింగరేణి శిథిలావస్థలో ఉన్న క్వార్టర్ల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం బీజేపీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన చెట్టు మీది కొంగ కాంగ్రెస్ దొంగ చెట్టు మీది కొంగ కాంగ్రెస్ దొంగ చెట్టు మీది కొంగ కాంగ్రెస్ దొంగ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే నిర్లక్ష్య వైఖరి సీఎం నిర్లక్ష్య వైఖరి సింగరేణి సీఎం నిర్లక్ష్య వైఖరి సింగరేణి యాజమాన్యం సింగరేణి యాజమాన్యం ఉండి వైఖరి సింగరేణి యాజమాన్యం ఉండి వైఖరి సింగరేణి యాజమాన్యం ఉండి వైఖరి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన చెట్టు మీది కొంగ వెంటనే పట్టాల సమస్యను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమిని 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 వెంటనే క్వార్టర్స్ మరమ్మతులు కావచ్చు సింగరేణి ఎంప్లాయీస్ కి అందరికి కూడా ఒకప్పుడు కూడా కొత్త క్వార్టర్లు కట్టిస్తామన్నారు. ఇవాళ మేము మీ క్వార్టర్ల పరిస్థితి చూసొచ్చాము. చాలా దయనీయంగా ఉన్నది. క్వార్టర్ల కనీసం కొత్త క్వార్టర్లు కట్టకపోయినా పాత అన్న మరమ్మతులు కొంచెం వెంటనే చేపట్టారు. అదేవిధంగా మన సింగరేణి ప్రాంతంలో అతిపెద్ద సమస్య పట్టాల సమస్య. ఈ సమస్యను కూడా పరిష్కరించాలని మనం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు 125 కోట్లతోటి సింగరేణి ప్రాంతంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తామన్నాడు. అనేక హామీలు ఇచ్చిండు. ఉద్యమం అప్పుడు సింగరేణిని వాడుకున్నారు. కానీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది. 90,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిని 40,000కి తీసుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేకుండా ఇట్లా సింగరేణిలో పట్టాల సమస్యను పరిష్కరించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3వ సంవత్సరం. సింగరేణి ప్రాంతాన్ని ఏటీఎం లాగా వాడుకుంటారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాలని సమస్యలను పరిష్కరిస్తామని ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు చెప్పారు. ఇప్పటి వరకు పట్టాల సమస్య పరిష్కరించలేదు. కనీసం క్వార్టర్లలో మరమ్మతులు చేయించలేదు. సింగరేణి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇలా క్వార్టర్లు చాలా దయనీయంగా ఉన్నాయి. మరి ఇదే కార్మికులు సంపాదిస్తే వాళ్ళ కష్టంతో సింగరేణికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయి. ఈ ఆదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుపోయి 100 కోట్లతోటి హైదరాబాద్ లో ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడే షోకుంటే 100 కోట్లతోటి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు. అందులో ఆడిన ఒక్క ఆయనకు 10 కోట్లు ఇచ్చారు. మరి అదే నిధులు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడితే
కార్మికుల మీద ఖర్చు పెడితే కార్మికుల కుటుంబాలకు ఉండడానికి కనీస మౌలిక వసతులు ఉంటాయి. ఇక్కడ క్వార్టర్లు మరమ్మతు లేవు, తాగుదానికి నీరు లేదు, డంప్ యార్డ్ లేదు, ఇక్కడ పిల్లలు ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ లేదు, యువకులు చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు. ఇటువంటి మౌలిక వసతులు లేనప్పుడు ఈ నిధులను వేరే దగ్గరికి తీసుకుపోతుంటే మరి ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, సింగరేణిని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సింగరేణిని ఏటీఎం లాగా వాడుకుంటాను. ఏటీఎం కార్డు బట్టి విక్రమార్క గారి చేతిలో ఉన్నది. ఇవాళ బట్టి విక్రమార్క గారు మంచిర్యాలకు వస్తున్నారు. బట్టి విక్రమార్క గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలు, సింగరేణి ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ మంచిర్యాలకు వస్తున్న బట్టి విక్రమార్క గారిని అడ్డుకుంటాము. సింగరేణికి ఇచ్చిన హామీలు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు, క్వార్టర్ల సమస్యలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ సింగరేణికి అండగా ఉంటది. ఇవాళ బట్టి విక్రమార్క గారిని అడ్డుకోవాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాము. అదేవిధంగా కొత్త కాంట్రాక్టు విధానంలో ఈ ప్రభుత్వం వచ్చినాక జూన్ 2024లో ఈ కాంట్రాక్టు విధానాన్ని మార్చి కొత్తగా ఉన్న ఓసీ కాంట్రాక్టులన్నీ కూడా రేవంత్ రెడ్డి కుటుంబానికి ఈ బట్టి విక్రమార్క గారును ఈ ప్రభుత్వం అప్పజెప్తున్నది. ఇంతకు ముందున్న కాంట్రాక్టు విధానంలో మార్పులు తెచ్చింది కేవలం రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కాంట్రాక్టులు, ఓసీ కాంట్రాక్టులు అప్పజెప్పడానికి. దానికి ఏటీఎం కార్డు బట్టి విక్రమార్క గారు. బట్టి విక్రమార్క గారిని వాడుకొని ఇవాళ సింగరేణి కంపెనీ డబ్బులను రేవంత్ రెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డి అన్నలకు, తమ్ముళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఇవాళ మంచిర్యాలకు వస్తున్న బట్టి విక్రమార్క గారిని అడ్డుకోవాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలను, సింగరేణి ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.